సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుతున్నాము. సో విచ్ ఇస్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఫ్రీక్వెంట్ గా జరుగుతున్న విషయం ఇది. ఎక్స్పీరియన్స్ పెట్టి 2 సంవత్సరాలు అయింది. చాలా మంది వాళ్ళలో ఇప్పుడు జాబులు మారుదాము, కంపెనీ మారుదాము, బెటర్ ప్యాకేజ్ మూవ్ అవుదాము, ఎలాగో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ పెట్టిన జాబ్ వచ్చినప్పుడు మళ్ళీ కంపెనీ మారాలి అంటే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే. అండ్ డెఫినెట్లీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఒక 2 సంవత్సరాలు వర్క్ చేయగానే ఓవర్ కాన్ఫిడెన్స్ కొంతమందికి వస్తూ ఉంటుంది. కొంతమంది కాన్ఫిడెన్స్ వస్తుంది, కొంతమంది ఓవర్గా కాన్ఫిడెంట్ అయిపోతూ ఉంటారు. సో ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వడం అనేది ఎప్పుడు మంచిది కాదు. ఇది చాలా క్లారిటీతో ఉండండి. అండ్ ఇక్కడ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి మారాలనుకుంటారో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళిన వాళ్ళు కాదు, ఫ్రెష్ అంటే జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా క్రాస్ వెరిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ కంపెనీ ఉందా లేదా, క్లోజ్ చేసేసారా, మనకి ఇచ్చిన డాక్యుమెంట్స్ వ్యాలిడా కాదా, మనం పంపిస్తున్న డాక్యుమెంట్స్ వ్యాలిడా కాదా అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ చాలా మంది తెలిసి తెలియక ఒక కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి అనేది పిఎఫ్ లో నమోదు చేయట్లేదు. ఇదేంటి అంటే చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది ఫ్యూచర్ లో. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఖచ్చితంగా చూస్తున్నారు కాబట్టి, ఒకవేళ మీ పిఎఫ్ లో అవి ఏమన్నా ఉంటే అది డేట్ ఆఫ్ స్టార్ట్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి అనేది మనకు ఉందా లేదా అనేది క్లారిటీగా మనం తెలుసుకోవాలి. అండ్ తెలిసి తెలియక కొన్ని 1 వీక్ కానీ, ఒక 10 days కానీ, 2 months కానీ కొంతమందికి పిఎఫ్ అనేది ఓవర్లాప్ అయింది ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేట్ అవ్వడం వల్ల. సో ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకవేళ చెక్ చేసుకోవాలి. అప్ టు 3 months అయితే ప్రాబ్లం లేదు, దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నథింగ్ టు వరీ. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 3 months, దట్ విల్ బి కన్సిడర్ యాజ్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్. సో నో ఎంఎన్సీ కంపెనీ యాక్సెప్టింగ్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్. పిఎఫ్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ని ఏ కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఈసారి పిఎఫ్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్, డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఏ కంపెనీ యాక్సెప్ట్ చేయట్లేదు. మన పిఎఫ్ డ్యూయల్ ఉందంటే అది డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ కిందకే వస్తుంది. అది క్లారిటీ తెలుసుకోండి. సో ఓవర్లాప్ అంటే ఏంటి అంటే, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ చేంజ్ చేయడం ఓవర్లాప్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనము బిఫోర్ పెన్ డౌన్ అంటే బిఫోర్ రెసిగ్నేషన్ ముందు అసలు ఉద్యోగాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే అసలు ఇంకో 2 months వరకు అయితే ఇప్పుడు రిజిగ్నేషన్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ చేసుకోవాలంటే ఒకవేళ 3 months నోటీస్ పీరియడ్ అయితే రిజైన్ చేసి అలాగే మనం మెల్లగా ప్లాన్ చేసుకొని ఫిబ్రవరి కల్లా మనం ఇంకొక కంపెనీని ఎత్తుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ పెడితే కనీసం 3 సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేయడానికి, అదే కంపెనీలో ఉండడానికి ప్రయత్నం చేయండి. తొందరగా మారడము, ఇమీడియట్ ఈ రోజు జాయిన్ అయ్యి రేపు మారడం, ఇట్లాంటి పనులు అయితే అసలు చేయకండి. చాలా క్లారిటీ చెప్తాను. అండ్ ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్ పెట్టి కంపెనీ మారాలనుకునే వాళ్ళు హైక్ కోసం ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ తెచ్చుకొని మళ్ళీ హైక్ కోసం కంపెనీ మారాలి అంటే మాత్రం చాలా ప్రికాషన్ తీసుకోవాలి. ఎంఎన్సీ కంపెనీస్కి ఇప్పుడైతే వెళ్ళొద్దు. అండ్ డెఫినెట్లీ మిడ్ లెవెల్ అండ్ స్టార్ట్అప్ కంపెనీస్ మాత్రమే వెళ్ళండి, వేర్ దే విల్ సీ యువర్ నాలెడ్జ్. సో